బీహార్ ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషణను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ డివిఆర్ మూర్తితో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీహార్ ఓటర్లు తమ యొక్క ఫలితాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రభావం ఏంటి, అక్కడ ఉన్న ప్రజలు తీర్పు ఏ విధంగా ఉంది, బీహార్ ఎన్నికల ఫలితాలపై వివరించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డివిఆర్ మూర్తి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. బీహార్ ప్రజల తీర్పు ఏ రకంగా మనం పరిగణించవచ్చు అంటారు? అక్కడ ఎలా ఉన్న ఎన్నికల సరళి, ఆ ఫలితాల సరళి ఎలా ఉందంటారు? ఒక విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే, అదే బీహార్ ప్రజలు ఏ రకంగా ఓటు చేశారని చెప్పడానికన్నా ముందు మనం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పి ఎందుకు ఆ రకంగా రాలేదనేది మనం చిన్న విశ్లేషణ చేసి అప్పుడు ఎలక్షన్స్ ఓటర్స్ ఎలా వేశారనేది మాట్లాడదాం. మనకి నిన్నటి వరకు మనం చూస్తున్నది ఏంటంటే, బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అని ఏదో మహాగఠబంధనం తేజస్వి యాదవ్ సీఎం అన్నట్టు ఒక ప్రొజెక్ట్ చేసి చూపించారు. కానీ ఇప్పుడు చూస్తున్న రిజల్ట్స్ ఏమో ప్రత్యేకంగా రకంగా రాకపోవడం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకటి, ఎన్డీఏ అంటే నితీష్ కుమార్ ఈసారి సీఎం అవడం అని చెప్పారు. కానీ ఈసారి ఇప్పుడు చూస్తున్నటువంటి లీడ్స్ని బట్టి చూస్తే నితీష్ కుమార్ సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకటి మనకి. అయితే రెండు విషయాలు మనం స్పష్టంగా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. అంటే మొన్నటిదాకా మన న్యూస్ పేపర్లో వార్తలు కానీ లేదా టీవీ ఛానల్స్ చెప్తున్న విషయం కానీ ఏంటంటే, నితీష్ కుమార్ ఈసారి గెలవకపోవడానికి కారణం ఏంటంటే, కిందసారి వచ్చినటువంటి వరదలు బాగా ఆయన హ్యాండిల్ చేయలేదని, సరిగా కల్పించలేకపోయాడని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీసు తర్వాత వాటరు ఈ ప్రాబ్లమ్స్ సరిగా లేవు అని ఒక చెప్పారు. రెండోది ఏంటంటే, మొన్న ఈ కోవిడ్ సందర్భంలో ఏం జరిగారంటే, బీహార్లో ఉంటున్న లేబర్ మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్న లేబర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. తిరిగి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు, జాబ్కి సంబంధించిన అవకాశాలు కల్పించలేదు. ఈ రెండు పెద్ద డ్రాబ్యాక్ అవుతాయి, అంటే నితీష్ కుమార్ గెలవకపోవడానికి అన్నట్టు ఒక ప్రొజెక్ట్ చేసి చూపించారు మనకి. తర్వాత దీనితో పాటు ఏం చేశారంటే, మూడవది లాలూ ప్రసాద్ యాదవ్ ఈసారి ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయలేదు, ఆయన జైల్లో కూర్చున్నాడు. తప్పకుండా ఆయన కొడుక్కి తేజస్వి యాదవ్కి తప్పకుండా పీపుల్ ఓట్లు వేస్తారు. అంటే బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎప్పుడు మనం చూస్తుంది కుల రాజకీయాలు అంటాం. అంటే మనం క్యాస్ట్ మంచి రోల్ ప్లే చేస్తుంది అనేటువంటిది మనకు ఎలక్షన్స్లో కనిపిస్తున్నటువంటి విషయం. అయితే ఈసారి ఎలక్షన్స్లో మరి క్యాస్ట్ ఓటు అంత బాగా పడలేదా, లేకపోతే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోలేకపోయారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది. అంటే మనం నితీష్ కుమార్ గెలవడానికి కారణాల కన్నా అపోజిషన్ పార్టీస్ ఓడిపోవడానికి కారణాలు ఏమిటని కూడా మనం చెప్పవలసిన అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తేజస్వి యాదవ్ యంగ్, 31 సంవత్సరాలు, బాగా క్యాంపెయిన్ చేశాడు. ఈసారి బీజేపీ తర్వాత జేడీయూని బాగా యాంటీగా ప్రొజెక్ట్ చేశాడు, క్యాంపెయిన్ స్టైల్ చేశాడు. తర్వాత యాదవ్ ఓటు ఎక్కువగా ఉన్నది. తర్వాత ఏంటంటే దళిత్ ఓటు కూడా ఎక్కువగా తేజస్వి యాదవ్కి పడుతుందని లెక్క వేసి చెప్పారు. అయితే దాని ప్రకారం ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ మనం చూసినట్లయితే అదే రకంగా టర్న్అవుట్ రాలేదేమో, అంటే ఆ రకంగా ఫేవరబుల్గా రాలేదేమో అనిపిస్తుంది మనకైతే. బీజేపీకి జనతా జేడీయూకి వస్తున్న కారణం ఏంటంటే, ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ ఈబీసీ రిజర్వేషన్స్ ఒకవేళ కలిసి వచ్చాయేమో అంటే ఒక మనకి అనాలిసిస్లో విశ్లేషణ చేస్తే కనిపిస్తున్నటువంటి విషయం. అది ఏంటంటే, ఎక్కువ మంది జేడీయూలో కానీ లేకపోతే బీజేపీలో కానీ ఫార్వర్డ్ క్యాస్ట్ క్యాండిడేట్లు ఎక్కువ మంది నిలబెట్టారని చెప్పని. తర్వాత ఈబీయూ రిజర్వేషన్ 10% ఇవ్వడం వల్ల అది కూడా బీహార్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది, ప్రభావం చూపించింది ఓటర్ల మీద అన్నటువంటి ఒక విశ్లేషణ మనకు కనిపిస్తుంది. అంటే ఈ దృష్టిలో ఏంటంటే, మనం ఏ పార్టీకి పాజిటివ్ ఏ పార్టీకి నెగిటివ్గా ఉందని మనం ఒక లెక్క వేసుకున్నట్లయితే మనకి ఈ ట్రెండ్స్ని బట్టి మనం చూడగలిగినట్లయితే అయితే బీజేపీ నితీష్ కుమార్ జేడీయూకి బాగా ఫేవరబుల్గా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే మనకి ఇంకా ఓట్లు పర్సంటేజ్ ఇంకా మనం పూర్తిగా అనాలిసిస్ చేయలేదు. అది చేస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, తర్వాత కూడా ఏంటంటే ఈ క్యాస్ట్ కన్నా యంగ్ ఓటర్స్ ఎక్కువ మంది ఈ పాలసీస్కి ఒకవేళ ఓటు వేశారా అనేటువంటిది కూడా మనం చూడవలసిన అవకాశం ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఈ రిజల్ట్స్ ప్రస్తుతానికి రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాం. ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈసారి ఎన్నికలు తేజస్వి యాదవ్ మరియు నితీష్ కుమార్ ఈ ఇద్దరి మధ్యనే ప్రధానంగా జరిగినట్టు కనిపిస్తుంది. అయితే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపించారు? అనుభవం ఉన్న నితీష్ వైపు మొగ్గు చూపించారంటారా, లేదు తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపించారని అనుకోవచ్చు అంటారు? ఒకటి ప్రత్యేకంగా బీహార్లో మనకు కనిపిస్తున్న విషయం ఏమిటంటే, ఇంతకు ముందు కన్నా నితీష్ కుమార్ సీఎంగా వచ్చిన తర్వాత బీహార్లో కొంత అభివృద్ధి జరుగుతున్నది అనేటువంటిది ఒక మనకి కొంత తెలుస్తుంది. అంటే బాగా డెవలప్ అయింది లేదు మనం చెప్పలేము, కానీ కొంత అభివృద్ధి కనిపిస్తున్నట్టు మనకి విషయాలు కనిపిస్తున్నాయి ఒకటి. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎన్డీఏ బీజేపీ వాళ్ళు పవర్లో ఉండి నరేంద్ర మోడీ వచ్చి కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేయడం వల్ల అవి బాగా రీచ్ అవుతున్నాయి, పూర్ పీపుల్కి దగ్గరికి వెళ్తున్నాయి అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. అంటే ఒకటి ప్రోగ్రామ్ ఏమిటంటే, మన గ్యాస్ కనెక్షన్లు బాగా అక్కడ ఏరియాస్లో బీహార్ యూపీలో ఎక్కువగా ఇవ్వటం వల్ల ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేటువంటి ఒక విషయం కనిపిస్తుంది మనకి.
తర్వాత రెండింటికన్నా మనకి ఇంకొక విషయం కూడా ఏంటంటే నరేంద్ర మోడీ స్పీచ్లు ర్యాలీస్ బీహార్లో చేయటం వల్ల ఎక్కువ మంది ప్రజల్ని ఆకర్షించి ఓట్లు వేసుకునే పద్ధతికి మార్చుకున్నారు అనేది కూడా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎక్కడ క్యాంపెయిన్ చేసినా సరే ఓటర్స్ని బాగా ప్రభావం చేయడం, ఓట్లు వేసుకోవడం కనిపిస్తుంది. అంటే ఒక్కసారి మటుకు మనం పోల్చుకుంటే కిందసారి ఎలక్షన్లో ఏమైందంటే నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ మెజారిటీ ఎక్కువ రావడం, గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ పడిపోయి మళ్ళీ బీజేపీతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇది ఒకవేళ నెగిటివ్ అవుతుందా అని ఒక అనాలిసిస్ కానీ మనం చూసినట్లయితే దాని ప్రభావం ఎక్కువ కనిపించలేదేమో అనిపిస్తుంది మనకి. అంటే నితీష్ కుమార్ అభివృద్ధికి ఏమైనా ఏమాత్రం చేస్తున్నా సరే బీహార్లో అది ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ అంటే పాత్ర పోషించింది ఏమో అని చెప్పి మనం చెప్పక తప్పదు. అయితే మనకి ఇంక మిగతా విషయాలు మనం చూస్తున్నది ఏంటంటే ఇంకా క్యాస్ట్ ఓట్లు ఎన్నెన్ని విడిపోయి అన్నట్టు మనం చూసినట్లయితే మనకి స్పష్టంగా తెలుసు. దీంతో పాటు ఏంటంటే మనం చేస్తున్న సర్వేలో ఏం చేశారంటే తేజస్వి యాదవ్కి 41-42% ఇచ్చారు, 43% దాకా సీఎం అవకాశం ఉన్నది, 30% మనం నితీష్ కుమార్కి అవకాశం ఇచ్చారని చెప్పి మన ఎగ్జిట్ పోల్స్లో చూపించారు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ మరి చూపించడం తప్పు అని ఇప్పుడు తేలిపోతుంది మనకి విషయం. ఇది కానీ ట్రెండ్స్ ఇలా కంటిన్యూ అయ్యి కానీ ఎన్డీఏ ఈ 2 పార్టీస్ కానీ గవర్నమెంట్ ఫారం చేసినట్టు 3 ఎల్జీపీ ఒకటి ఉన్నది మనకు 6-5 సీట్లతో వస్తారేమో అనుకుంటున్నాను. వాళ్ళు కూడా బీజేపీ ఎన్డీఏ వైపు తిరగక తప్పదు. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అలా చేసిన తర్వాత గవర్నమెంట్ ఫారం చేస్తారేమో అనే విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నేను ఓవరాల్గా చూస్తున్న విషయం ఏంటంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాలు కరెక్ట్గా చెప్పగలిగారు 2019 ఎలక్షన్స్లో. కానీ ఈసారి బీహార్లో ఎందుకు ఇలాగా ఫెయిల్ అయిపోయి కిందటిసారి ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు ఇచ్చిన ఎలక్షన్స్లో ఏం చేశారు అంటే బీజేపీకి బాగా వచ్చేస్తుంది అని కిందటిసారి ఎగ్జిట్ పోల్స్ చెప్పారు, కానీ తప్పు అయిపోయింది. ఈసారి ఏం చేశారంటే మహాగఠబంధన్కి ఎక్కువ వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పారు, అది ఇప్పుడు తప్పు అవుతుంటే కనిపిస్తుంది మనకి. అంటే బీహార్ ఓటర్ల మీద ఈ చూపిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ తలక రిజల్ట్స్ మనం నమ్మలేమేమో. అంటే బీహార్లో ఇది పనిచేయదేమో. అంటే భారతదేశం అంతా కూడా ఇది చెప్తూ ఉంటారు. అంటే ఈ పొలిటికల్గా అనాలిసిస్ చేసేవాళ్ళు, విశ్లేషణ చెప్పేవాళ్ళు ఏమంటారు అంటే భారతదేశంలో ఓటర్ల 3 పట్టుకుని చెప్పడం అనేది చాలా కష్టం అని చెప్తారు. కానీ మొత్తం భారతదేశం కొంతవరకు చెప్పగలుగుతున్నారేమో. కానీ బీహార్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ తప్పు అయిపోతున్నాయి. అంటే కిందసారి తప్పైంది, ఈసారి కూడా తప్పు అవుతుందని మనకు కనిపిస్తుంది. కనుక ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనిపిస్తుంది. అయితే ఎందుకు మరి తేజస్వి యాదవ్ ఓడిపోతున్నాడు అనడానికి కారణం ఏంటంటే నేను చూస్తున్న విషయం ఏంటంటే వెరీ యంగ్ ఒకటి, 31 సంవత్సరాల పరిపాలించగల లేదని ఒకటి, రెండోది ఫాదర్ తాలూకా కరప్షన్ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వెనకాతలు ఉంది, అది మర్చిపోవాల్సిన పని లేదు, అది గుర్తుపెట్టుకున్నారేమో ఓటర్లు. మూడోది కూడా ఏంటంటే కొంతకాలం వీళ్ళ అమ్మ రబ్రీదేవి కొంతకాలం పరిపాలన చేయడం, ఆ టైం అప్పుడు కరప్షను, లా అండ్ ఆర్డర్ బాగా ప్రభావం చూపించింది. మళ్ళీ అటువంటి తిరిగి మళ్ళీ వస్తాయనే ఉద్దేశంతో ఓటర్లు ఒకవేళ ఓటు వేయలేదేమో అన్నటువంటి ఒక అనాలిసిస్ కూడా మనం చూడవలసిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను. ఇంకా పూర్తి రిజల్ట్స్ వచ్చాక మనం మిగతా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎన్నిక జరిగినప్పుడు, అందులోనూ బీహార్ లాంటి పెద్ద రాష్ట్ర ఎన్నిక జరిగినప్పుడు దాని ప్రభావం దేశ రాజకీయాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల యొక్క ప్రభావం దేశ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే మీరు దేశ రాజకీయం మీద ప్రభావం చూపించడానికి అంటే పాలసీ ఇష్యూస్లో మనం చెప్పలేము. కానీ మనకి లోక్సభ ఎలక్షన్స్ వెళ్ళేసరికి ఇంకా మనకు ఒక టైం ఉంది, ఇంకా మనకి ఇంచుమించు ఒక 4 years టైం ఉంది. కనుక ఎంతలా చూపిస్తుంది చెప్పలేము. కానీ ఈ ఎన్డీఏ అంటే బీహారు 2తో కానీ కంటిన్యూ అయ్యి ఉన్నట్లయితే రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కానీ రాజకీయాలు కానీ నడిపి కొన్ని పాలసీస్లో మార్పులు తేగలిగితే. అయితే ఒక స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే మొన్న ఈ వలస కూలీలు వెనక్కి వెళ్ళిపోవడం, సరిగా వాళ్ళని మేనేజ్ చేయలేకపోయారు, సరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు ఆ రాష్ట్రాల్లో అన్నటువంటి ఒక బీజేపీ మీద ఒక అపవాదం ఉన్నది. అది కొంతవరకు తుడిచిపెట్టుకోగలదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కోవిడ్ పూర్తిగా పోయిన తర్వాత రాబోయే సంవత్సరాల్లో ఏవైనా గవర్నమెంట్ తప్పులు చేసినట్లయితే అవి ఒకవేళ ప్రజలు మర్చిపోయి మళ్ళీ తిరిగి ఓటేస్తారేమో చెప్పలేం. కానీ మనం ఒకటి అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ ట్రెండ్స్ బీహార్లో మనం చూస్తున్నప్పుడు ఏమో దాని తలగా ప్రభావం ఎక్కువ లేదేమో అని నేను అనుకుంటున్నాను. దేశ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మిగతా చోట్ల కూడా గెలుస్తున్నారు కనుక ఈ బై ఎలక్షన్స్లో దీని తలగా ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అని నేను చూడగలుగుతున్నాను. అయితే ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు, అంటే మిగతా రాజకీయ పార్టీలకి మనం బీహార్లోకి వెళ్ళి కొంచెం అనాలిసిస్ చేసుకోదలుచుకుంటే ఒకవేళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఏదో జేడీయూ వర్సెస్ ఆర్జేడీ మనం చూసుకున్నట్లయితే తేజస్వి యాదవ్ కన్నా నితీష్ కుమార్ కొంచెం బాగా చేసి ఉండొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాగా చేయలేకుండా పోయింది బీహార్ ఎలక్షన్స్లో చూసినట్టు. బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్ చూసినట్లయితే అంత బాగా చేయగలిగలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఇంచుమించుగా. అంటే అధికారంలోకి వచ్చేస్తారు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు చేజారిపోయిందేమో అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎలక్షన్స్ నేర్చుకోవాల్సిన ఒక ట్రెండ్ కానీ ఒక విషయం ఏంటంటే
నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో అయినా సరే వీళ్ళు వెళ్తున్నప్పుడు పార్టీలో క్యాంపెయిన్ చేసే లీడర్స్ని సరైనటువంటి పెట్టుకోవడం, క్యాంపెయిన్ చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉంది. అది మర్చిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ. నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా యూత్ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయారు. వాళ్ళని మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండింటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోతూ ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ పార్టీతో ఎవరైతే జత కడుతున్నారో ఆ పార్టీలో కూడా దెబ్బ తగులుతున్న అవకాశం ఉన్నదేమో అనిపిస్తున్నది. అంటే ఇంచుమించుగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ జత కట్టిన పార్టీలన్నీ కూడా పోతున్నాయి. ఒకటి అధికారంలోకి వచ్చిన 1 year 2 years కూడా చేజారిపోతుంది. ఎందుకు మన మధ్యప్రదేశ్ చూసినట్లయితే ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో వచ్చిన చేజారిపోయింది కాంగ్రెస్ పార్టీలో. అంటే నిలబెట్టుకోవాలనే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మనకు ఒక అర్థమవుతుంది. అది మనకి ప్రస్తుతానికి మనకి. అయితే ఈ బీహార్ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు తేజస్వి యాదవ్ కానీ పూర్తిగా చేజారిపోయి ఇప్పుడు 56, 55 కానీ కన్ఫైన్ అయిపోతే, అంటే బాగా తగ్గిపోయి ఎన్డీఏకి కానీ చాలా ఎక్కువగానే వచ్చినట్లయితే ఈ పార్టీ మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకి. ఈ ఎన్నికల్లో 2 వ్యక్తుల పేర్లు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒకటి నితీష్ కుమార్, 2 మోడీ. ఈ ఇద్దరి యొక్క ప్రభావం అలాగే ఈ ఇద్దరి యొక్క రాజకీయ చతురత అనుకోవచ్చు. ఏ రకంగా మనం విశ్లేషించుకోవచ్చు అంటారు? మోడీ తాలూకా రాజకీయ చిత్రంతో మనం విశ్లేషించవలసిన అవసరం లేదు. 2014లో తెలిసింది, 2019లో తెలిసింది. అంటే 2019 ఎలక్షన్స్లో అప్పుడు నోట్ల రద్దీ కార్యక్రమం రారు అనుకున్నారు 2019కి. కానీ 2019కి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికన్నా ఎక్కువగా వచ్చేసాయి బీజేపీ వాళ్ళకి. అంటే వాళ్ళు రాజకీయాలని తర్వాత ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలని, వాళ్ళ లీడర్స్ని వాళ్ళని బాగా మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ దగ్గర బాగా ఉంది ఎబిలిటీ. అంటే మోడీ దగ్గర అమిత్ షా కాంబినేషన్లో అని. తర్వాత వాళ్ళు మీడియాని మేనేజ్ చేశారు అనుకుంటారు కదా. మరి ఎగ్జిట్ పోల్స్ విషయంలో వాళ్ళు మీడియాని మేనేజ్ చేయలేదు కదా. అయినా సరే మీరు ఎగ్జిట్ పోల్స్ ఎలా ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు. అంటే బీజేపీ పార్టీకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ముందు నుంచి ఒక సంవత్సరం ముందు నుంచి వాళ్ళు లెక్కేసుకుని ఏమేంటి చేయాలంటే వాళ్ళు అనాలిసిస్ విశ్లేషణ చేసుకుని ఆ రకంగా సీట్లు అది టిక్కెట్లు వాడు ఇవ్వడం మొదలుపెట్టారు. కనుక బీజేపీతో కలిసిన పార్టీలన్నీ గెలుస్తున్నాయి. మనం కాంగ్రెస్తో గెలిచిన పార్టీలను ఓడిపోతున్నాయి. అది ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నది. అంటే నితీష్ కుమార్ కూడా బాగా అక్కడ మేనేజ్ చేసి ఉంటాడు. ఈసారి ప్రశాంత్ కిషోర్ వాళ్ళతో లేడు అసలు నితీష్ కుమార్తో, పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అయినా సరే జేడీయూ వాళ్ళు బాగా మేనేజ్ చేసి ఎలక్షన్స్లో గెలవగలిగారు. అంటే నితీష్ కుమార్ మేనేజ్మెంట్ బాగున్నట్టు మనకి అర్థమవుతుంది బీహార్లోకి వచ్చేసరికి. దానితో పాటు ఏమైందంటే బీజేపీ వాళ్ళ తాలూకా మిగతా ఎబిలిటీస్, అంటే సోషల్ మీడియా కానీ మిగతా మీడియాని కానీ లేదా అంటే ప్రజల్ని కానీ బాగా ప్రభావితం చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అయ్యారన్నటువంటి విషయం మనం చెప్పక తప్పదు. బీహార్ ఎన్నికల్లో ఇటు నితీష్ కుమార్ తిరిగి మళ్ళీ పట్టాభిషేకం చేసుకునే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాన్ని ఆచార్య డివిఆర్ మూర్తి వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.